my dear 10th class students of AP and Telangana board. Welcome to Vedantu AP NTS 9th and 10th channel, and this is me, your Sharon ma'am. And మీలో కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చు. So from now on, you are watching me on this Vedantu platform. So now I'm a Vedantu social master teacher. So this is the first session of myself here. So let me introduce myself clearly once again. So నా పేరు షారోన్ రోజా. నేను ఒక సోషల్ టీచర్ని. గత 1 ఇయర్గా నేను యూట్యూబ్లో సోషల్ క్లాసెస్ చేస్తున్నాను. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి. సో ఫ్రమ్ నవ్ ఆన్ లెట్స్ హ్యావ్ ఎ వెరీ నైస్ కనెక్షన్ ఇన్ దిస్ ఛానల్. ఇప్పటి నుంచి చాలా ప్రాపర్గా మీకు ఏపీ ఆర్ టీఎస్ వాట్ ఎవర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఏపీకి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోలో, ఈ సెషన్లో వాట్ వీఆర్ గోయింగ్ టు నో అనేది చూద్దాము. సో మీకు ఒకటి చెప్తా చూడండి. లైక్ సోషల్ ఎగ్జామే కదా, మనం ఆన్సర్లో ఏ సోది రాసినా మార్క్స్ వచ్చేస్తాయి అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో అన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరి ఎలా రాస్తే 100 out of 100 వస్తాయో నేను ఈ వీడియోలో చెప్తాను, ఇది విను. అసలు యాక్చువల్లీ ఎగ్జామ్స్ అనగానే లైక్ ఎఫ్ఏ అవ్వనివ్వండి, ఎస్ఏ, పబ్లిక్ ఎగ్జామ్ ఏదైనా సరే, సోషల్లో ఎలా ఆన్సర్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఒక 7 టిప్స్ ద్వారా చెప్తున్నాను. ఈ 7 టిప్స్ మీరు ఫాలో అయ్యి పేపర్ అటెంప్ట్ చేసినట్లయితే కనుక 100% ఏంటి 100% మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. అందులో అసలు డౌటే లేదు. ఆ తర్వాత అంటారు చూడండి మీ ఫ్రెండ్స్, అరే ఏంట్రా నీకు ఫుల్ మార్క్స్ వచ్చేసే సోషల్ అనేసి. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడైతే మన సెషన్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ ద ఫస్ట్ ఎవర్ టిప్ ఈజ్, ఇఫ్ యూ నోటీస్ ద ఫస్ట్ పాయింట్, అండర్స్టాండ్ క్వశ్చన్ ప్రాపర్లీ. అసలు ఈ ఫస్ట్ టిప్ అనేది అబ్జర్వ్ చేయండి. మీరు ఎగ్జామ్ రాసే పద్ధతిలో మంచి పద్ధతి ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ని 2-3 టైమ్స్ ప్రాపర్గా చదవాలి. క్వశ్చన్లో ఎనలైజ్ ఉందా, కంపేర్ ఉందా, లేదా రైట్ సమ్ స్టెప్స్ ఆర్ సమ్ మెజర్స్ టు ప్రివెంట్ సో అండ్ సో, వాట్ ఎవర్ మీకు ఏమి ఇచ్చారు, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్ అని ఇచ్చారా, సో ఏ కీవర్డ్ అయితే ఉందో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ అప్లైస్ ఫర్ నాట్ ఓన్లీ సోషల్ స్టడీస్ అండి. ఇది ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మొదటిగా చేయాల్సిన పని ఇది. ఎప్పుడైతే క్వశ్చన్ ప్రాపర్గా చదువుతారో దెన్ ఆటోమేటికలీ ద నెక్స్ట్ స్టెప్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. ఓకే, దాంతోపాటు మీరు ఈ టిప్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిలవెన్సీ. ఓకే, సో రిలవెన్సీ అంటే ఏంటి? మీరు ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారో రిలవెంట్ ఆన్సర్ రాయాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అరే సోషల్ ఎగ్జామ్ అనగానే మొత్తం స్టోరీస్ ఉంటాయి, ఏదో రాసుకుని వెళ్ళిపోతే మార్క్స్ ఇచ్చేస్తారనుకుంటారు. ఇన్విజిలేటర్ అంత బ్లైండ్గా కరెక్ట్ అయితే చేయరమ్మా. మీరు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డెఫినెట్లీ కరెక్షన్ చేసే వాళ్ళు ప్రాపర్గా చూసే చేస్తారు. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. రిలవెంట్ ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ రిలవెన్సీ తీసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ని రాస్తేనే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ రిలవెన్సీ అనేది మీకు ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకోండి. ఒక లెసన్ మీరు రీడ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఇయర్స్ కానివ్వండి, కీవర్డ్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానివ్వండి, అండర్లైన్ చేసుకుంటూ దాని యొక్క రిలవెన్సీని అండర్స్టాండ్ చేసుకుంటూ చదివినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని రాయగలుగుతారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ టిప్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫాలో అ క్లియర్ ఆన్సర్ స్ట్రక్చర్. సెకండ్ వన్, ఫాలో అ క్లియర్ ఆన్సర్ స్ట్రక్చర్. ఆన్సర్ స్ట్రక్చర్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఒక ఆన్సర్ రాసేటప్పుడు ముందు ఇంట్రడక్షన్ రాయాలి, ఇంట్రో. ఓకే, ప్రాపర్ ఇంట్రో అంటే ఫస్ట్ సపోజ్ మీకు దేని గురించి ఇచ్చారు. ఓకే, సో డిస్క్రైబ్ ద వరల్డ్ వార్ 1 ఇన్ యువర్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. తర్వాత బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆన్సర్లో ఆ మధ్య భాగం అంతా కూడా క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ని బాడీ ఆఫ్ ద మ్యాటర్లో రాయాలి. దాని తర్వాత ఎండింగ్లో మనం ఇచ్చేది ఆబ్వియస్లీ మీకు తెలుసు, కంక్లూజన్ అంటే మనం ఏదైతే మ్యాటర్ రాస్తున్నామో దాన్ని ప్రాపర్ ఎండింగ్ అనేది ప్రజెంట్ చేయాలి. సో ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీ ప్రజెంటేషన్ బాగుంటుంది. సో కరెక్ట్ చేసే టీచర్ మీ ఆన్సర్ పేపర్ చూడగానే వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ మీలో చాలామంది కంప్లైంట్ చేసేది కూడా ఇదే.
టిప్ నెంబర్ 3 ఏంటి? ఇంపార్టెంట్ ఇయర్స్, డేట్స్, ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హిస్టరీకి వచ్చేసరికి దిస్ విల్ బి మోస్ట్ ఇంపార్టెంట్. నాన్న మీరు అదర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, దే ఆర్ ద సింగిల్ సబ్జెక్ట్స్. కానీ సోషల్కి వచ్చినప్పుడు మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. ప్రతిదీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ప్రతిదాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి. లైక్ మీకు తెలుసు ఆల్రెడీ వీ హ్యావ్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఓకే, ఈ 4 కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. జియోగ్రఫీకి వచ్చేసరికి మీరు ఇక్కడ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? మ్యాపింగ్ చూసుకోవాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాపింగ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా మనకి జియోలాజికల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ లాంగెస్ట్ రివర్స్ ఏంటి అంటే పలానా రివర్స్ గురించి, లేదా పలానా ల్యాండ్ ఫామ్స్ గురించి, లేదా మన వాటర్ స్ట్రక్చర్ గురించి, డిఫరెంట్ టైప్ ఆఫ్ జియోగ్రఫికల్ థింగ్స్ అన్నీ రిమెంబర్ చేసుకుంటాం. హిస్టరీకి వచ్చేసరికి ఇక్కడంతా కూడా మనకి చరిత్ర, మన ఇండియన్ హిస్టరీ కానివ్వండి, వరల్డ్ హిస్టరీ కానివ్వండి, ఎప్పుడు ఏం జరిగింది అంటే బేసికలీ హిస్టరీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది నాకు కంప్లైంట్ చేస్తుంటారు, మేడం హిస్టరీ వెరీ బోరింగ్ మేడం, అసలు ఇయర్స్ గుర్తుండట్లేదు మాకు అని. గుర్తుండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఫస్ట్ సపోజ్ ఒక్క మార్కుకి ఒక క్వశ్చన్ వచ్చింది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వెన్ డిడ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ హ్యాస్ హ్యాపెన్? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏంటి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి ఇంకో 2 నేమ్స్ ఉన్నాయి. అదేంటనేది ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. ఐ విల్ చెక్ ఆన్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో నౌ లిజన్ టు మీ. సో ఇలా మీకు క్వశ్చన్ వస్తుంది, ఎలా అంటే వెన్ డిడ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ హ్యాపెన్. సో మీరు అక్కడ ఏదైతే ఇయర్ ఉందో, యాక్చువల్లీ ద ఇయర్ ఏంటి? 1857. దానికి బదులు మీరు 1870 అని ఇంకేదో రాశారనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ 1 మార్క్ పోయినట్టే కదా. 1 మార్క్ పోయినట్టే. అంటే సోషల్ స్టడీస్లో ఇయర్స్ అండ్ డేట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఏదో మీ బర్త్ సమ్ సర్టిఫికెట్స్ అప్లై చేయడానికి వెళ్ళారనుకుందాం, ఎగ్జామ్ అప్లై చేయడానికి, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. మీ ఇయర్ బదులు మీరు మీ ఫ్రెండ్ ఇయర్ రాసేసారనుకోండి, అక్కడ ఏమవుతుంది? మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది కదా. మరి మన లైఫ్లో ఇయర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా? డేట్స్, ఇయర్స్, ఏ ఇయర్లో ఏం జరిగింది. సో ఇదంతా మీకు ఎలా మేడం చదువుకోవడం, ఇదే కదా నాకు కష్టంగా ఉందనుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ అస్సలు కాదు. మీరు సోషల్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూడండి. బోరింగ్ అనే పదం తీసేసి ఇంట్రెస్టింగ్ అని చూడండి. మీకు ఇప్పుడు రాజమౌళి సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బాహుబలి, RRR గ్లోబల్గా హిట్ అయ్యాయి. మరి అవన్నీ హిస్టారికల్ ఈవెంట్సే కదా. అంటే డైరెక్ట్గా కాకపోయినా అఫ్కోర్స్ దే ఆర్ ఫిక్షనల్, బట్ హీ గ్రాబ్డ్ ఫ్రమ్ ద హిస్టరీ, రైట్? సో హిస్టరీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. చదివే పద్ధతి మార్చాలి. అండ్ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి మన వేదాంతు APNTS 9th and 10th ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎగ్జామ్ మీకు ఏంటంటే ఒక పీస్ ఆఫ్ కేక్ అనమాట, అంత డిఫికల్ట్ అనిపించదు. ఆల్రెడీ దత్తు సార్ ఇంకా నేను ఇద్దరం కూడా మీకు సోషల్ని చాలా ఈజీ చేసి మీ ముందుకైతే వీడియోస్ తీసుకొస్తున్నాం. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు రెఫర్ చేసుకోండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. చూసేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని అక్కడ ఏదైతే ఇయర్స్ అండర్లైన్ చేసుకుని ఆ ఇయర్లో ఏ ఈవెంట్ జరిగింది. 1914 World War I, 1945 World War II. ఓకే, సో 1945 యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. అలా ఇయర్ ఈవెంట్ చదువుకోండి. రిపీటెడ్ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. పదే పదే చదువుకోండి. ఓకే, సో దాన్ని బట్టి మీకు గుర్తుంటుంది. సో దిస్ ఈస్ ద 3rd టిప్, ఇంపార్టెంట్ టిప్. దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడే మీకు చిన్న చిన్న మార్క్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్. మీకు యాక్చువల్లీ FES, SES, పబ్లిక్ ఎగ్జామ్ అన్నిట్లో కూడా ద మోస్ట్ స్కోరింగ్ పార్ట్ అనమాట మ్యాప్ అనేది. ఈజీగా మ్యాప్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేస్తాయంటే చదువుకుంటే రావమ్మా, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మ్యాప్ అనేది మీరు ఇప్పుడు 10th క్లాస్, ఇది యాక్చువల్లీ 6th నుంచే కూడా ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. ఎప్పుడో మనం బాగా అలవాటు అయిపోయి ఉండాలి మ్యాప్కి. ఒకవేళ మీలో ఎవరైనా మ్యాప్లో కొంచెం వీక్ మ్యాప్, నాకు అసలు లొకేట్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు, ఈజీ నాన్న, మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి రోజు ప్రాక్టీస్ చేస్తే ఇది అంత కష్టమైన పని కాదు. మరి మ్యాప్ ప్రాక్టీస్లో మీరు ముందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారంటే పొలిటికల్ మ్యాప్ నేర్చుకోండి. పొలిటికల్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మీరు ఏదైనా మార్క్ చేయగలుగుతారు. అర్థమైందా? ఏదైనా మార్క్ చేయగలుగుతారు. ఇప్పుడు హిమాలయాస్ ఎక్కడున్నాయి, లేదా అరవల్లి రేంజెస్ ఎక్కడున్నాయి, మీకు రాజస్థాన్ ఎక్కడుందో తెలిస్తే మీరు అరవల్లి రేంజెస్ ఈజీగా లొకేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు థార్ డెజర్ట్ ఎక్కడుంది, థార్ డెజర్ట్ రాజస్థాన్లో ఉందని మీకు ఆల్రెడీ తెలుసు.
సో బేసికలీ మీరు స్టేట్స్ తెలుసుకుంటే రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ అయిపోతుంది. అందుకే మీరు స్టేట్స్, క్యాపిటల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. పొలిటికల్ మ్యాప్ తీసుకుని నార్త్ నుంచి సౌత్ వరకు చక్కగా డైరెక్షన్ వైజ్గా వెళ్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ మ్యాప్ కూడా చూసుకోండి. ఈ రెండు బేసిక్. ముందు ఇండియా వైజ్గా నేర్చుకుని ఆ తర్వాత వరల్డ్ పొలిటికల్ కూడా నేర్చుకోండి. ఓకే, అండ్ ఫర్దర్గా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి గైడెన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. వేదాంతు APNTS 9th and 10th ఛానల్ గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. ఓకే, సో మన ఛానల్లో నేను ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూనే ఉంటాను అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు కూడా మీ ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ ద 4th టిప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th టిప్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే రైట్ ఇన్ బుల్లెట్ పాయింట్స్. కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్కి ఆన్సర్ ఒక పారాగ్రాఫ్లో రాసేసి కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ మనం రిలవెన్సీ గురించి మాట్లాడుకున్నాం టిప్ నెంబర్ 1లో. క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ కాకుండా ఏదో ఒక స్టఫ్ అంతా రాసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చాలా తెలివైన మనుషులు ఉంటారండి స్టూడెంట్స్లో. ఎలాగా, క్వశ్చన్ పేపర్లో ఉన్న 2 క్వశ్చన్లు మిక్స్ చేసి ఆన్సర్ రాసేస్తారు. లేదా ఏదైనా ముందు రాసిన 3 క్వశ్చన్కి ఆన్సర్స్ ఉంటాయి కదా, దానిలో 2-3 పాయింట్స్ లాక్కొచ్చి రాసేస్తుంటారు. అలా రాస్తే ఆన్సర్స్ రావు. మీరు రిలవెంట్గా ఆన్సర్ రాసి దాన్ని పారాగ్రాఫ్లా కాకుండా బుల్లెట్ పాయింట్స్ వైజ్గా, ఓకే, లేదా సబ్ టాపిక్ వైజ్గా చక్కగా హెడ్డింగ్ పెట్టి టైటిల్ పెట్టి నీట్గా పాయింట్స్ వైజ్లో రాస్తే ఆ క్వశ్చన్కి సంబంధించిన పాయింట్స్ కనపడగానే ఫస్ట్ సపోజ్ కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్కి కాజెస్ ఏంటి, లైక్ అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరిజం, ఇవన్నీ మీరు పాయింట్ వైజ్గా రాస్తుంటే సో ఇప్పుడు మనకి ఏదైతే పాయింట్ కనిపించిందో కరెక్షన్ చేసేటప్పుడు ఎలా చూసుకుంటారు, ఓకే ఈ ఆన్సర్కి సంబంధించిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఆ ఆన్సర్ రిలేటెడ్ కీవర్డ్స్ కూడా మీరు మెన్షన్ చేస్తే పాయింట్స్లో ఇక్కడ మీకు ఆ పాయింట్కి తగ్గ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, లైక్ ఆ క్వశ్చన్ యొక్క వెయిటేజ్ బట్టి మీరు ఒక 5 పాయింట్సా 6 పాయింట్సా మీరు ఎంతైనా ఆన్సర్ రాయండి. అందులో ఒక 5-6 పాయింట్స్ కరెక్ట్గా కనిపించాయంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఆటోమేటికలీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో మీరు బుల్లెట్ పాయింట్ వైజ్గా రాయండి. ఆ పాయింట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రిలవెన్సీ ఉండాలి. ఓకే, ఇయర్స్ లేదా దానికి సంబంధించిన పర్సనాలిటీస్, లేదా సివిక్స్ అనుకోండి సివిక్స్ రిలేటెడ్ థింగ్. ఓకే, ఎకనామిక్స్ అనుకోండి కేస్ స్టడీస్ ఉంటాయి. ఓకేనా, సో మీరు అదంతా కూడా చాలా రిలవెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రాపర్ రివిజన్ వల్ల ఇదంతా వస్తుంది, లేదంటే ఇదంతా చేయలేం. 6th టిప్ చూడండి, రిపీటెడ్ రివిజన్. చదవకుండా ఇప్పుడు చూడండి గాల్లో దీపం పెట్టేసి నా దీపం మారకూడదు అంటే కష్టం కదా. సో చదవకుండా నాకు మార్క్స్ వచ్చేయాలంటే అవ్వదు. 100 out of 100 రావాలంటే మీరు మంచి టార్గెట్ పెట్టుకున్నారు, మరి అది అచీవ్ చేయాలంటే రివిజన్ ఉండాలి. అంటే మీరు ఎవ్రీడే చక్కగా చదువుకుంటూ ఉండాలి, రివైజ్ చేసుకుంటూ ఉండాలి. మీకు నువ్వు ఇయర్స్లో వీక్ ఉన్నావా, ఒక పని చేయి, టెక్స్ట్ బుక్ తీసుకో, హిస్టరీ లెసన్స్లోకి వెళ్ళు. ఈ వారంలో ఒక 2 days నేను ఇయర్స్ నేర్చుకోబోతున్నాను అనుకో, ఈరోజు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయి, ఇయర్స్ అండర్లైన్ చేసుకో, ఈవెంట్ ఏంటి నేర్చుకోలేదు ఒక పేపర్ తీసుకుని ఈ లెసన్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అన్ని ఇయర్స్ రాసుకో, ఈవెంట్స్ నేర్చుకో. ప్రతిరోజు నీకు నువ్వే ఒక సెల్ఫ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకో. అక్కడితో నీకు ఏదైతే నువ్వు వీక్ ఉన్నావో ఆ పాయింట్ క్లియర్ అయిపోతుంది. లేదా నాకు సివిక్స్ చాలా కష్టంగా ఉంటుంది, నాకు ఏమంటారు ఈ ఎలక్షన్స్ గురించి, లేదా నాకు ఈ లోక్సభ రాజ్యసభ లేదా అందులో నెంబరింగ్స్ కానీ ఇవేం గుర్తుండట్లేదు, కాన్స్టిట్యూషన్ గురించి ఆర్టికల్స్ గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం, నాకు అసలు చాలా బోరింగ్ అనిపిస్తే మీకు ఏది బోరింగ్ అనిపిస్తుందో మీ ప్రిపరేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు అందులో ఎక్సెల్ అయిపోతే మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో రిపీటెడ్ రివిజన్ అనేది మీ ప్రిపరేషన్లో అంటే మీ ఆన్సర్ అటెంప్ట్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి నెక్స్ట్ ఇంకొచ్చుద్దాం, లాస్ట్ టిప్, అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. నా ఎక్స్పీరియన్స్ మొత్తంలో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి ఒక్కటే చెప్తాను. ఈవెన్ నేను క్వశ్చన్ పేపర్ని వాళ్ళ యొక్క ఆన్సర్ పేపర్ని కరెక్షన్ చేసేటప్పుడు నాకు ఇరిటేట్ అయ్యే థింగ్ ఏంటంటే చాలామంది లీవ్ చేసేస్తారు, అసలు రాయరు. అలా రాయకపోవడం వల్ల ఏంటో తెలుసా, మీకు అసలు మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు కదా. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, యూ నీడ్ టు అటెంప్ట్ ఎవ్రీథింగ్. మీకు అన్ని అటెంప్ట్ చేసే క్యాపబిలిటీ ఉంది, బికాజ్ మీరు చాలా ఎక్కువ టైమ్స్ లెసన్ని వింటున్నారు. ఓకే, అంటే డెఫినెట్లీ దానికి రిలేటెడ్ థింగ్స్ మీ మైండ్లో ఉంటాయి. అంతగా గుర్తు రాకపోతే క్వశ్చన్ని 2-3 times చదవండి. దానికి సంబంధించి ఏదో ఒక స్టోరీ మైండ్లో ఉంటుంది కదా, ఆ కీవర్డ్స్ గుర్తెచ్చుకోండి. ఆ కీవర్డ్స్ ఒక లాస్ట్ పేజ్లో రాసుకుని ఆ కీవర్డ్స్ నుంచి మీరు ఆన్సర్ గ్రాప్ చేసుకోండి, అంతే తప్ప రాయకుండా వదిలేయద్దు. ఓకే,
మ్యాప్ కానివ్వండి లేదా ఆన్సర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ పార్ట్ బి, మీరు అటెంప్ట్ చేయకుండా వదిలేయద్దు. అసలు ఆన్సర్ పేపర్లో క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ అటెంప్ట్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఓకే, మరి మీరు ఈ విధంగా నేను చెప్పిన ఈ 7 పాయింట్స్ అన్నీ, అంటే ఈ 7 టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే కనుక స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఆబ్వియస్లీ మీకు 100 out of 100 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 100 out of 100 ఇన్ సోషల్ స్టడీస్, మీరు ఆన్సర్ పేపర్లో ఆన్సర్స్ని ఈ విధంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 టిప్స్ గుర్తుపెట్టుకోండి. మీకు యూజ్ అయినట్లయితే డెఫినెట్లీ నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నాకు చెప్పండి యూజ్ అయ్యాయని. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, అండ్ మీ వ్యూస్ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. మీకు నేను ముందే తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది అనమాట నేను ఎంతమందికి తెలుసు అనేది. ఐ విల్ జస్ట్ అండర్స్టాండ్. తెలియకపోతే నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి మీరు నన్ను తెలుసుకుంటారు. వి విల్ మీట్ అగైన్ అండ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాన్న. And do like, subscribe and share to your friends. And bye bye.